భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళకి, ఆడవాళ్ళకి? మగవాళ్ళకి ఎక్కువ. మగవాళ్ళకి. ఎందుకు? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వల్ల కాదు. దేని వల్ల తెలుసా? టెన్షన్స్ వల్ల. చిన్నప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూసారు? యూ కాంట్ ఈవెన్ సీ దట్. ఈరోజు ఆత్మహత్యలు అంటే ఉరేసుకోవడం, ట్రైన్ కింద పడడం కాదు, గుండెపోట్లు కూడా ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను. ఒక కొడుకు కూతురు వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈరోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఇంత వచ్చింది, నాకు ప్యాకేజ్ ఇంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్. మీరు నిజంగా ఒక 10వ క్లాస్ చదువుతున్నారంటే ఆ 10వ క్లాస్ మిమ్మల్ని మాన్పించి రోడ్డు మీద కూలి పనులు చేసుకొని బతకమన్నా కూడా బతికే స్థాయి ఆ టైంకి వచ్చినట్టే కదా. హానెస్ట్గా మాట్లాడితే ఇప్పుడు ఏమి లేకపోయినా నేను బతకగలుగుతాను స్థాయి వచ్చింది కదా. ఆ రోజు మీ తండ్రి దగ్గర కూర్చొని, నాన్న ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్నా నాకు తెలియదు, బాధ వస్తే ఎవరితో పంచుకున్నా తెలియదు, ఇప్పుడు నేను కొడుకుగా కూతురుగా నేను ఎదిగాను, ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను. 100% అండి. అర్థమైంది? మీరు అలా చెప్తుంటే మా నాన్న గుర్తొచ్చేసారు నాకు. నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకున్నాను కానీ లేకుంటే ఈ టిష్యూస్ కూడా సరిపో. నాకు ఇప్పటికీ అది ఒక రిగ్రెట్ అండి. I've done so many videos. ఆ రోజు ఏం ఫీల్ అయ్యారో నాకు ఇక్కడ కూర్చుంటే ఇలా అంటే నేను మామూలుగా మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అంటే ఆ రోజు మీ గుండె ఎంత ఏడ్చుంటుందో నేను ఐ కెన్ సెన్స్ ఇట్. కానీ ఇక్కడ ఆ తండ్రి గొప్పతనం ఎప్పుడు తెలిసిందండి. తండ్రి ఎప్పుడు డైరెక్ట్గా ఏమి నేర్పాడండి. చాలా విషయాలు చెప్తాను. చాలా మంది అంటారు మా నాన్న ఇది నేర్పించాడు అంటే ఆయన మాటల ద్వారా మీరు నేర్చుకున్నది కాదు, ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. గుణం, ద క్యారెక్టర్, ద వాల్యూస్. మా నాన్నగారు పళ్ళ వ్యాపారం చేశాడు. రోజుకి 200 సంపాదించిన గగనం. ఆ 200తో కుటుంబం నడపడమే చాలా కష్టం. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? మా బస్ స్టాప్ దగ్గర బండి పెట్టుకుంటాను. ఆ బస్ స్టాప్కి వెళ్ళాలన్నది మా నాన్నకు బాగా తెలుసు. ఎవరైనా ఒక పూట తినకుండా వాళ్ళు అక్కడ నిలబడి ఏ రా భోజనం చేసి వెళ్దు, ఎట్టెళ్తా ఊరికే అని చెప్పి దారిని పోయి ఎవరైనా సరే, లేదా ఒక ఆప్తుడు అన్నం పెట్టి పంపించాలి, శత్రువు వచ్చిన అన్నం పెట్టి పంపించాలని నాకు నేర్పించిన క్వాలిటీ ఎక్కడి నుంచి అంటే మా నాన్నగారు. ఆయన నాకు డైరెక్ట్గా చెప్పలే, కానీ ఆయన బెస్ట్ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను. సబ్ కాన్షియస్లోనూ నరాల్లో ఇంకిపోయి ఉంటుంది అన్నది. వాళ్ళు చేసే ఏ చిన్న మూమెంట్ అయినా సరే మనల్ని కొంచెం మన ఏజ్ పెరిగే కొద్దీ ఇన్స్పైర్ చేస్తాయి. తెలియకుండా నా క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ క్వాలిటీయే మనల్ని నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యం. సారీ ఇలా మాట్లాడలేదు, మా నాన్నగారు నాకేం ఆస్తి ఇవ్వలేదండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. అసలు ఈ రోజు మన ఇద్దరం ఇలా ఉన్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నాం అంటే కారణం ఫస్ట్ హీరో నాన్నే లేకుంటే మన బతికెక్కడ ఉండేది? ఒక్కసారి నాన్నని తీసి మీ జీవితంలో ఊహించుకోండి. ఇక్కడ చూసే వాళ్ళందరికీ అదే క్వశ్చన్ చెప్తాను. చాలా సెషన్లకు వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తాను, నాన్నని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాన్న ఏదన్నా వస్తువు అడిగితే కొనియడానికో, నాన్న ఏదన్నా కావాలంటే అవసరం తీర్చడానికి మెషిన్ లాగా ఆలోచిస్తున్నారు చూసారా? అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? నాలాంటి దౌర్భాగ్యులకే తెలుస్తుంది. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక్కరోజు మీ నాన్నగారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి. మీరు ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో అన్నారే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నాన్న అనే రెప్లికా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. అవును. ఎన్ని నిద్రలేని రాత్రులు నిస్వార్థంగా గడిపితే ఒక తండ్రి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఒక తండ్రి కనుక ఇప్పటికీ వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నాకు కావాల్సిన విధంగా నా లైఫ్ నేను గడుపుతాను, నా లైఫ్ లగ్జరియస్ కారు కొనుక్కుంటానని చెప్పి అనుకోడు. ఇప్పటికీ తను ఎప్పుడో కన్నా బండిని తుడుచుకుంటూ వాడుతుంటే పిల్లలు హేళన చేస్తాడు. ఎందుకు నాన్న ఇంకా ఆ బండిని వాడుతున్నావు అంటే ఆయన బండి కొనలేక కాదు, ఆ బండి కొనే పొజిషన్లో నీకేదైనా మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుందని చెప్పి తను నిస్వార్థంగా నీ కోసం స్వార్థంగా పనిచేసే వ్యక్తి ఒక తండ్రి. ఎప్పుడు కూడా తండ్రి మెషిన్ లాగా చూడడం మాత్రం ఈ జనరేషన్ ఫస్ట్ తగ్గించుకోవాలి. సారీ టు సే దిస్. 100% అండి. ఎందుకంటే మీరు ఇందాక లాస్ అవటం నా దౌర్భాగ్యం ఉన్నారు కదా, కానీ మీకు తెలియకుండా మీరు క్రియేట్ చేసినటువంటి ప్రపంచం, పెద్ద ప్రపంచం, ఆయన త్రూ ఒక పెద్ద మెసేజ్ ఈ విధంగా క్రియేట్ అయ్యి చాలామంది పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసింది లోక కళ్యాణం కోసం జరిగిందని అనుకుందాము. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత టీన్స్లో మార్పు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ ఈ సిరీస్లో భాగంగా ఈ వీడియోని మీరు షేర్ చేయడం అనేది నిజంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి తండ్రి గురించి మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నాకే కళ్ళం నీళ్ళు వచ్చాయి. I've done so many videos, కానీ అంత ఎమోషన్ అయినటువంటి ఏది లేదు. బట్
తండ్రి కదిలించగలుగుతాడు, గుండెని నడిపించగలుగుతాడు. ఆ మానసిక ధైర్యాన్ని తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతాడు. అవును, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఇది చూసిన తర్వాత అయినా సరే మేము ఏడ్చాము అని కింద కామెంట్ బాక్స్లో పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కామెంట్సే వాళ్ళ తండ్రికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఎవరున్నా సరే. అండ్ వాళ్ళే ఈ సిరీస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను కదా, ఒక పాయింట్ చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూసే వాళ్ళందరినీ ఒక చిన్న విషయం రాయమనండి. నేను ఇప్పుడు రాయగలుగుతాను, గర్వంగా రాయగలుగుతాను. మా నాన్నగారిలో నాకు నచ్చిన గుణాలేంటి, మా నాన్నగారిలో నన్ను ఇన్స్పైర్ చేసి ఈ పర్సనాలిటీ రావడానికి కారణాలేంటి, నేను 100 రాయగలుగుతాను. గర్వంగా కాల్ రెగ్రెస్ రాయగలుగుతాను. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అంటే మీ నాన్నగారు ఎంత సంపాదించారు ఏంటని పక్కన పెట్టి మీ నాన్నగారు అని చెప్పంగానే మీకు గుర్తొచ్చే ఒక టాప్ 5 బెస్ట్ క్వాలిటీస్ చెప్పండి. ఫస్ట్ 2 చెప్తానండి. నాకు బాగా ఎప్పుడు కూడా ఇదే హానెస్టీ, సెకండ్ థింగ్ హార్డ్ వర్క్. ఈ రెండే నాకు ఆ క్వాలిటీని షేర్ చేశారు. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఎప్పటికీ అయినా సరే ఆ రెండింటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెయింటైన్ చేస్తాను. ఇక్కడ నాకు అనిపిస్తే చేస్తాను, లేదంటే లేదు. బట్ వర్క్ విషయంకి వచ్చేటప్పటికి హార్డ్ వర్క్ని ఎలా ఆయన దగ్గర నుంచే తీసుకున్నాను నేను. నాగరాజు నువ్వు హార్డ్ వర్క్ చేయాలని చెప్పారు. ఎందుకంటే తండ్రి వారసత్వం బ్లడ్ లో తీసుకోవడం, డబ్బులో తీసుకోవడం కాదు, ఆయన ఆచరణలో మనం తీసుకోవాలి. అవును అవును. ఎప్పుడు మీరు అన్నట్టు నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ గుణాలు. ఆయన నేర్పించేవేంటి తెలుసా, మాటల్లో కాదు. ఆయన్ని చూసి మీరేం ఇన్స్పైర్. నేను ఇప్పుడు అదే విషయం అడుగుతాను. మీ తండ్రి మీకు గుర్తు రాగానే, మీ తండ్రి పేరు కానీ మీ తండ్రి గురించి ఆలోచన రాగానే మీకు ఆయనలో నచ్చే ఒక 3 బెస్ట్ క్వాలిటీస్ రాయండి. అందరూ 3 బెస్ట్ క్వాలిటీస్.